అమెరికాలో మరోసారి రేసిజం బుసలు కొట్టింది. ముస్లింలపై ట్రంప్ అనుసరిస్తోన్న తీరును అలుసుగా తీసుకుని రెచ్చిపోతున్నారు జాతీయహంకారులు. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 8 మందిని పొట్టన పెట్టుకున్నారు. వరుసగా 2 చోట్ల దాడి జరిగింది. ఈ జాతీయహంకార దాడి పోర్ట్లాండ్లో జరిగింది. రైలులో ముస్లిం మహిళలపై శ్వేత జాతీయుడు జోసెఫ్ క్రిస్టియన్ అసభ్యకర పదజాలంతో రెచ్చిపోయాడు. ఇదేమిటని అడిగిన పాపానికి మరింత రెచ్చిపోయిన మూర్ఖుడు దూషణల పర్వాన్ని పెంచాడు. అంతటితో ఆగని తోలుమందు అహంకారి ఒక్కసారిగా కాల్పులకు దిగాడు. మొదటి బుల్లెట్కు 2 అక్కడికక్కడే చనిపోయారు. ఈ సంఘటనతో రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా షాక్ తిన్నారు. ఈ తోపులాటలో మొత్తం 2 చనిపోయారు, పలువురు గాయపడ్డారు. ఆ వెంటనే నిందితుడు జోసెఫ్ క్రిస్టియన్ అక్కడి నుంచి పరారయ్యాడు. అటు మిసిసిపిలో కూడా కాల్పులు జరిగాయి. దాడికి పాల్పడ్డ దుండగుడిని జేమ్స్ క్రిస్టియన్గా గుర్తించారు పోలీసులు. మొదట ట్రైన్లో వెళ్తున్న 2 ముస్లిం మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. వాళ్ళ డ్రెస్సింగ్పై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. అయితే పక్కనే ఉన్న నమ్కాయ్ మెకే, రికీ జాన్ అనే వ్యక్తులు కలగచేసుకున్నారు. మహిళలను దూషించకుండా అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన క్రిస్టియన్ వారిపై కత్తితో దాడి చేశాడు. గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాల పాలైన నమ్కాయ్ మెకే, రికీ జాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రత్యక్ష సాక్షులిచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. గతంలోనూ అతడు పలు యాంటీ ముస్లిం ర్యాలీల్లో పాల్గొన్నట్టుగా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనతో అమెరికాతో ఉన్న భారతీయులు మరోసారి బెంబేలెత్తిపోతున్నారు. అటు ఇప్పటికే పలు ఘటనల్లో భారతీయులను పొట్టన పెట్టుకున్న దుండగులు మరోసారి రెచ్చిపోయి 8 మందిని కాల్చి చంపారు. ఇప్పటి నుంచి ఎవరైనా నిర్లక్ష్యంగా ఉండకూడదని, ప్రాణాలను కాపాడుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. జాగ్రత్తలపై పలువురు ఫోన్లు చేసి సూచనలు చేస్తున్నారు. ఈ ఘటనతో పోర్ట్లాండ్ సిటీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇక రంజాన్ మాసం ఆరంభంలోనే ఈ దాడి జరగడంతో ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భద్రతపై టెన్షన్ పడుతున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు రంజాన్ నెల సందర్భంగా నగర వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనను పోర్ట్లాండ్ పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీలంకను వరదలు ముంచెత్తుతూనే ఉన్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటి వరకు 150 మందికి పైగా చనిపోయారు. 112 మంది జాడ తెలియట్లేదు. 15 జిల్లాల్లో 4.5 లక్షల మంది వరదలు తీవ్ర ప్రభావం చూపించాయి. ఇక వర్షాలు, వరదల నీటి ఉధృతికి తగ్గడంతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అధికారులు 1,00,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశాలున్నాయని ప్రభుత్వాధికారులు అంటున్నారు. 2 రోజులు గడిస్తే గానీ నష్టంపై ఓ అంచనాకు రాలేమని శ్రీలంక మంత్రి తెలిపారు. ప్రస్తుతానికి వర్షాలు తగ్గుముఖం పట్టిన నైరుతి రుతుపవనాల కారణంగా ఇవాల్టి నుంచి మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాది సబ్జార్ భట్ ఎన్కౌంటర్పై పాక్ నెత్తి నోరు బాదుకుంటోంది. భారత్లో వేల ప్రాణాలు గాల్లో కలుస్తున్న మానవతా దృక్పథంతో కూడా మాట్లాడని పాక్ కశ్మీర్లో హిజ్బుల్ కమాండర్ ఎన్కౌంటర్పై మాత్రం గుండెలు బాదుకుంటోంది. సబ్జార్ భట్ ఇతర ఉగ్రవాదుల ఎన్కౌంటర్ను పాక్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ ఖండించారు. కశ్మీర్లో ఈ రక్తపాతాన్ని ఆపాలంటూ ఆయన అంతర్జాతీయ సమాజాన్ని, ఐక్యరాజ్య సమితిని, కాన్ఫరెన్స్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్, P5 సభ్యులను, మానవ హక్కుల కార్యకర్తలను వేడుకున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో చేసిన హత్యలుగా అభివర్ణించారు. మరోవైపు పాక్ మంత్రికి మద్దతుగా పాక్లోని డాన్ పత్రిక భారత్కు వ్యతిరేకంగా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. పుల్వామా, బారాముల్లా ప్రాంతాల్లో 12 మంది పౌరులను హత్య చేసిందని తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది.
శనివారం ఉదయం రాష్ట్రీయ రైఫిల్స్, ద జేకేపీ స్పెషల్ గ్రూప్, సెంట్రల్ రిజర్వ్ పోలీసుల సమన్వయంతో జరిగిన ఆపరేషన్లో సబ్జార్ భట్ హతమయ్యాడు. దాదాపు 10 మంది చొరబాటుదారులను, ఉగ్రవాదులను బలగాలు మట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో అల్లర్లు చెలరేగడంతో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. కశ్మీర్ సమస్యకు ప్రధాని మోదీ శాశ్వత పరిష్కారం చూపుతారన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. 1947 నుంచి రగులుతోన్న ఈ సమస్యకు ఎప్పటిలోగా పరిష్కారం చూపుతారో ఖచ్చితంగా చెప్పకపోయినా శాశ్వత పరిష్కారం వైపు కృషి జరుగుతోందన్నారు. అయితే కశ్మీర్పై ప్రభుత్వ వ్యూహాన్ని బయటపెట్టేందుకు మాత్రం రాజ్నాథ్ నిరాకరించారు. హురియత్ను నిషేధించాలన్న విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వీకే సింగ్ వ్యాఖ్యలపై స్పందించనన్నారు. కశ్మీర్ అంశంలో ముడిపడి ఉన్న అన్ని వర్గాలతోనూ బేషరతుగా చర్చిస్తా ఉన్నారు. అటు మావోయిస్టులపై ఒత్తిడి తీసుకురావడంతో మోదీ ప్రభుత్వం విజయవంతమైందన్నారు. గతంతో పోల్చితే మావోయిస్టుల లొంగుబాటు 400% పెరిగిందన్నారు. అభివృద్ధిని కోరేవారు ఎవరైనా జనశ్రవంతిలోకి వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల అవసరాలు తీర్చేవారు ఎవరు ముందుకొచ్చినా సరే వారికి ప్రభుత్వ మద్దతు ఉంటుందని చెప్పారు. రాళ్లు రుబుతున్న ఆందోళనకారులను కట్టడి చేయాలని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కోరారు. ఇప్పటికైనా జమ్మూ కశ్మీర్లో జరుగుతోన్న డర్టీ వార్కు ముగింపు పలకాలని, ఆందోళనకారులను శిక్షించేందుకు సిబ్బంది కొత్తగా ఆలోచించాలని కోరారు. రాళ్లు రుబుతున్న ఆందోళనకారులను జీపు కట్టి తీసుకెళ్లిన మేజర్ తీతుల్ గోయికి రావత్ మద్దతు ఇచ్చారు. ఆందోళనకారులు తమపై రాళ్లు రుబుతున్నారని, పెట్రోల్ బాంబులు వేస్తున్నారని గుర్తు చేశారు. అల్లర్లను అదుపు చేసేందుకే కాల్పులు చేస్తున్నామని గుర్తు చేశారు. సిబ్బందికి మాత్రం ఆపరేషన్లో ధైర్యంగా ఉండాలని, ధీటుగా ఎదుర్కోవాలని మద్దతు ఇచ్చారు. తమని చూసి శత్రువులు, ప్రజలు భయపడుతున్నారని అన్నారు బిపిన్. శాంతి భద్రతల కోసం కష్టపడాల్సి వస్తోందన్నారు. తాము ప్రజలతో స్నేహపూర్వంగా ఉంటున్నామని, శాంతి భద్రతలు గాడి తప్పకుండా వాటిని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్లో కుప్పకూలిన యుద్ధ విమానం బ్లాక్ బాక్స్ దొరికింది. వారం రోజుల క్రితం తప్పిపోయిన సుఖోయ్ 30 యుద్ధ విమానం శకలాలను 2 రోజుల క్రితం గుర్తించిన అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. చైనా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో కుప్పకూలినట్టు గుర్తించిన అధికారులు అతి కష్టం మీద ఆదివారం రెస్క్యూ టీములు స్పాట్కు చేరుకున్నాయి. ఘటన జరిగిన ప్రదేశంలో సిబ్బందికి యుద్ధ విమానం బ్లాక్ బాక్స్ దొరికింది. అయితే ఫ్లైట్లోని 2 పైలట్ల జాడ మాత్రం ఇప్పటి వరకు దొరకలేదు. వారిద్దరూ ప్రాణాలతో ఉండే అవకాశమే లేదని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో సిబ్బంది కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. చివరికి తమ సంబంధీకుల డెడ్ బాడీలైనా దొరుకుతాయా లేదా అన్న ఆవేదన వ్యక్తమవుతోంది. అటు యుద్ధ విమానం కుప్పకూలిన ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాల్టి నుంచి వారం రోజుల పాటు విదేశీ టూర్కి వెళ్తున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించనున్నారు. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మర్కెల్తో సమావేశమై ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపనున్నారు. జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్తో సమావేశం అవుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత, ఉగ్ర వ్యతిరేక పోరు, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర అంశాలపై 2 దేశాల అధినేతలు చర్చిస్తారు. జర్మనీ రాజధాని బెర్లిన్లో జరిగే 2 దేశాల పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన సదస్సులో మోదీ, మర్కెల్ పాల్గొంటారు. జూన్ 2న సెయింట్ పీటర్బర్గ్లో అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో మోదీ, పుతిన్ పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన స్టేట్ హెరిటేజ్ మ్యూజియం, పురాతన ప్రతుల గ్రంథాలయాన్ని మోదీ సందర్శించనున్నారు. జూన్ 3న ఫ్రాన్స్లో మోదీ పర్యటిస్తారు. కొత్తగా ఎన్నికైన ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో చర్చలు జరుపుతారు.
ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మొన్నటి వరకు శత్రువులుగా ఉన్న మాజీ సీఎంలు అఖిలేష్, మాయావతి వర్గాలు ఒకటయ్యేందుకు రెడీ అవుతున్నాయి. ఉమ్మడి శత్రువును ఎదుర్కొనేందుకు కలిసి ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీపై వ్యతిరేకతే ప్రధానాస్త్రంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఒక్కటయ్యేందుకు రెడీ అవుతున్నారు. వీరిద్దరినీ కలిపేందుకు ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పావులు కదుపుతున్నారు. సోనియా గాంధీ ఇచ్చిన విందులో ఈ రెండు పార్టీల నేతలు పాల్గొనడంతో పాటు దేశవ్యాప్తంగా మహాకూటమిని తయారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆగస్టు 27న పాట్నాలో లాలూ నిర్వహించబోయే ర్యాలీ తర్వాత అఖిలేష్, మాయావతి జాయింట్ ర్యాలీ ఉండవచ్చని తెలుస్తోంది. లాలూ ప్రతిపాదనకు మాయావతి కూడా సానుకూలంగా స్పందించినట్టు ప్రచారం జరుగుతోంది. సంయుక్తంగా ర్యాలీ నిర్వహించేందుకు మాయావతి, అఖిలేష్ నొప్పించేందుకు లాలూతో పాటు టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. 1993 నుంచి యూపీలో ఎస్పీ, బీఎస్పీల మధ్య ఎన్నికల ముందు పొత్తు అనేది లేకుండా పోయింది. 95 తర్వాత రెండు పార్టీల మధ్య విభేదాలు మరింత పెరుగుతూ వచ్చాయి. గోవధ నిషేధం పేరుతో ఆహార పదార్థాల అమ్మకాలపై ఆంక్షలు సరైంది కాదంటున్నారు సిపిఎం జాతీయ నేత ప్రకాష్ కారత్. కేంద్రం తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వ్యధశాలను మూసివేయడం, లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారని ఆరోపించారు. వర్గాల మధ్య విభేదాలు సృష్టించేందుకే కేంద్ర ప్రభుత్వం గోవధ నిషేధం విధించిందని ఆరోపించారు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ముస్లింలు, క్రైస్తవులపై దాడులు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాంటి దాడులు జరిగితే దానికి ప్రధాని మోదీ బాధ్యత వహించాలని అన్నారు. హిందువుల్లో కూడా పశుమాంసం తినేవారు ఉన్నారన్న నిజాన్ని కూడా బీజేపీ పాలకులు గుర్తించాలని సూచించారు. నెల్లూరు జిల్లాలో జరిగిన సిపిఎం మహాసభలో ప్రకాష్ కారత్ ప్రసంగించారు. 3 ఏళ్లలో మోదీ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని, కేంద్రంలో ప్రభుత్వం నడుపుతుంది మోదీ కాదని, ఆర్ఎస్ఎస్ అని ఆరోపించారు. విద్య, వైద్యం రంగంతో పాటు రక్షణ రంగాన్ని కూడా ప్రైవేటు పరం చేస్తున్నారన్న కారత్ ప్రభుత్వ నిర్ణయాన్ని, విధానాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. With Mohammed Ikhlas was then duplicated various other places, in Jharkhand, in Himachal Pradesh, in Jammu. So anybody carrying any cattle for legitimate purpose. Pehlu Khan went to Alwar in Rajasthan, across the border, to buy cows for his dairy. మహానాడు చివరి రోజు పలు అంశాలను చర్చించాలని టీడీపీ హైకమాండ్ నిర్ణయించింది. ఉదయం మొదటి సెషన్లోనే సంక్షేమం, సామాజిక, ఆర్థిక, రాజకీయ వికాస అంశంపై చర్చ జరగనుంది. మహిళా, బీసీ, చేనేత, ఎంబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు తదితర వర్గాలపై సుదీర్ఘంగా చర్చిస్తారు. ఆ తర్వాత ప్రజా రాజధాని అమరావతిపై చర్చ ఉంటుంది. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 14 అభివృద్ధి చేయాలన్న దానిపై చర్చిస్తారు. సుపరిపాలన, సాంకేతిక విజ్ఞాన వినియోగం, అవినీతి కట్టుకట్ట, శాంతి భద్రతలపై పలువురు నేతలు ప్రసంగిస్తారు. తెలంగాణలో సంక్షేమ రంగం, సంక్షోభం, కొరబడిన సామాజిక న్యాయం పేరుతో రిజర్వేషన్లపై తెలంగాణ టీడీపీ నేతలు మాట్లాడతారు. మధ్యాహ్నం తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం, హామీల అమలు, ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ఆర్థిక సాయం అన్న అంశంపై చివరగా వివరంగా చర్చిస్తారు. ఆ తర్వాత రాజకీయ తీర్మానాలుంటాయి. ముగింపులో పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక ఉంటుంది. తెలంగాణలో టీడీపీకి మరో పెద్ద షాక్. విశాఖ సాగర తీరంలో ఘనంగా మహానాడు జరుపుకుంటున్న పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. ఉత్తర తెలంగాణ నుంచి పట్టున్న లీడర్గా ఉన్న రమేష్ రాథోడ్ పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. ఇవాళ కారెక్కబోతున్నారు. రమేష్ రాథోడ్తో పాటు ఆయన కుమారుడు తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు, రితేష్ రాథోడ్. అయితే ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల టీడీపీ అధ్యక్షులు యూనిస్ ఎగ్బానీ, అబ్దుల్ కలాం తదితరులు కూడా రాథోడ్తో టీఆర్ఎస్లో చేరబోతున్నారు. ఇవాళ హైదరాబాద్లో కేసీఆర్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లో చేరుతున్నామని అన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ రాథోడ్. ఇప్పటి వరకు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు చాలా బాగున్నాయన్నారు. అత్యంత వెనుకబడిన జిల్లా ఆదిలాబాద్లో వ్యవసాయ పరంగా అభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు. టీడీపీ కార్యకర్తలు, నేతలతో పాటు జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా టీఆర్ఎస్లో చేరుతున్నట్టు తెలిపారు. దాదాపు 2000 వాహనాలతో 15,000 కార్యకర్తలకు పైగా హైదరాబాద్కు బయలుదేరారు.
రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇస్తున్న హామీలను ఖచ్చితంగా అమలు చేసే విధంగా చూడాలని ప్రధాని మోదీని కోరారు కాపు నేత ముద్రగడ పద్మనాభం. హామీలను పట్టించుకొని పార్టీలపై కఠినమైన చర్యలు తీసుకునే విధంగా పార్లమెంట్లో చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ మేరకు ముద్రగడ పద్మనాభం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రజల ఓట్లు వేయించుకునేందుకు ఎన్నికల ముందు రకరకాల హామీలతో మోసం చేస్తున్నారని గుర్తు చేశారు. హామీలపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం వల్ల ఇష్టానుసారంగా హామీలిచ్చి పబ్బం గడుపుతున్నారని లేఖలో దుయ్యబట్టారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అధికారంలోకి వచ్చిన పార్టీలు 2 సంవత్సరాలలోపు అమలయ్యే విధంగా చట్టం తీసుకురావాలని కోరారు. హామీలతో గొప్పలు చెప్పేవారిని నియంత్రించాలని కోరారు. తెలంగాణలో పట్టు బిగించేందుకు కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల టార్గెట్గా ఇప్పటి నుంచే పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు పటిష్టమయ్యేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా జాతీయ నాయకులతో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తోంది. ముందుగా కాంగ్రెస్కు సెంటిమెంట్గా వస్తోన్న సంగారెడ్డి నుంచే ప్రారంభించాలని నిర్ణయించిన హైకమాండ్ జూన్లో రాహుల్ గాంధీని ఆహ్వానించి భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ తెలంగాణ షెడ్యూల్ను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. జూన్ 1 మధ్యాహ్నం 3:30 గంటలకు రాహుల్ గాంధీ బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సంగారెడ్డికి బయలుదేరుతారు. దారి మధ్యలో హైదరాబాద్ సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తారు. రాహుల్ సభకు 1,00,000 నుంచి 2 లక్షల జనాన్ని పోగు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తారీఖున మధ్యాహ్నం 3:30 గంటలకు మా ప్రియతమ నాయకుడు, భావి భారత ప్రధాని, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతారు. వారు రోడ్డు మార్గాన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సంగారెడ్డి పోతాడు. రోడ్డు మార్గాన సోమాజిగూడ పోయి సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేయడం జరుగుతుంది. రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర జరిగే కార్యక్రమానికి మిత్రులు మాజీ మంత్రులు దానం నాగేంద్ర గారు హైదరాబాద్ మియాపూర్లో భారీ భూకుంభకోణం బయటపడింది. ఏకంగా 1,000 కోట్లు విలువ చేసే సర్కారు భూములకే ఎసరు పెట్టారు అక్రమార్కులు. అవినీతి అధికారులను మచ్చిక చేసుకుని 796 ఎకరాల ప్రభుత్వ భూములు గోల్మాలకు తెగపడ్డారు. సంచలనం రేపిన ఈ కేసులో కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు చేతివాటం బయటపడింది. అక్రమార్కులు ఏం మాయ చేశారో ఏమో కానీ 796 ఎకరాల సర్కారు భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసేశారు. తీగలాగితే మియాపూర్ భూస్కామ్ డొంక కదులుతూనే ఉంది. 1,000 కోట్ల విలువ చేసి 796 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు అప్పనంగా కొట్టేశారు. ఈ కబ్జా కేసులో వ్యాపారవేత్త గోల్డ్ స్టోన్ ప్రసాద్ తమ్ముడు బిల్డర్ పార్థసారథిని, అతని అనుచరుడు శర్మ సహా కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధానిలో రియల్ దందా ఏ రేంజ్లో రంకెలేస్తోందో మియాపూర్ భూస్కామ్ స్పష్టం చేసింది. నయీం ఎలిమినేషన్తో కబ్జాల కథ ముగిసినట్టే అనే ఢోకాకు గండిపడింది. నయీంని మించిన నయవంచకులున్నారని పార్థసారథి అండ్ కో నిర్వాకంతో తేట తెల్లమైంది. సామాన్యులను రోజులు నెలల పాటు ఆఫీసుల చుట్టూ తిప్పించుకునే అధికారులు కోట్ల విలువ చేసే 796 ఎకరాల సర్కారు భూములను రియల్ మాఫియాకి ఎలా కట్టబెట్టారు? ఇది కేవలం ఒక సబ్ రిజిస్ట్రార్ చేతివాటమేనా, లేక పెద్ద బాసుల ప్రమేయం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీఎస్టీలో హోటల్ రంగంపై 5% ఉన్న పన్నును 18% పెంచడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ స్టేట్ హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు. జీఎస్టీలో పన్ను పెంచడం ద్వారా వినియోగదారులపై భారం పడుతుందని, తద్వారా తమ బిజినెస్ కూడా పడిపోతుందని చెబుతున్నారు. పన్ను పెంపును వ్యతిరేకిస్తూ ఈ నెల 30న బంద్కు పిలుపునిచ్చింది సౌత్ ఇండియన్ హోటల్ అసోసియేషన్. నోట్ల రద్దుతో తీవ్రంగా కుదేలైన హోటల్ రంగం తాజా పన్ను పెంపుతో దివాళా తీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీలో హోటల్ రంగంపై పన్నును యథాతథంగా ఉంచాలంటూ కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, సీఎం కేసీఆర్ కోరినట్టు తెలిపారు తెలంగాణ స్టేట్ హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు.
సౌత్ ఇండియా హోటల్ అసోసియేషన్ పిలుపు మేరకు తెలంగాణతో పాటు 6 రాష్ట్రాల్లో ఈ నెల 30న బంద్ పాటిస్తామని చెబుతున్నారు. అంతేకాదు జూన్ 1న జంతర్ మంతర్లో ధర్నాకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు. మన భారతదేశ ప్రభుత్వంలో జిఎస్టీ అనేది ఒక కొత్త విధానము మన ప్రభుత్వం వారు తీసుకురావడము ఇది ప్రథమం. హోటల్స్పై అధిక శాతం పన్ను ఏదైతే నిర్ణయం చేశారో అది సామాన్య జనంపై భారం పడుతుందని, ఆ తర్వాత హోటల్ వ్యాపారస్తులందరి మీద కూడా భారం పడుతుందనే ఉద్దేశంతో మేము సౌత్ ఇండియా హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, అదేవిధంగా తెలంగాణ స్టేట్ హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30 మే మంగళవారం రోజున బంద్ కాల్ చేశాము. నరేష్ హత్య కేసు 3 నెలల్లో దర్యాప్తు చేయాలని అతని తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఇందుకోసం భువనగిరి సిఐ ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నరేష్ హత్యలో భువనగిరి సిఐ, ఆత్మకూరు ఎస్ఐ శ్రీనివాసరెడ్డికి సహకరించారని అతని తల్లిదండ్రులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో నరేష్ హత్య కేసులో కీలకమైన ఆడియో బయటకొచ్చింది. స్వాతి ముంబైలో ఉన్న సమయంలో ఇక్కడి నుంచి ఓ పోలీస్ అధికారి ఆమెను బెదిరిస్తూ మాట్లాడారు. స్వాతి ఇక్కడకు రాకపోతే నరేష్ కుటుంబ సభ్యుల పని పడతా ఉంటూ ఇందులో బెదిరించారు ఓ పోలీస్ అధికారి. స్వాతి కేసులో పోలీసులే స్వయంగా సెటిల్మెంట్కు దిగారని ఈ ఆడియోతో స్పష్టమైందని ఆరోపణలు వస్తున్నాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో అద్భుత విజయానికి చేరువవుతోంది. జిఎస్ఎల్వి మార్క్ 3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. జూన్ 5న శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి జీశాట్ 19 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపుతారు. 200 ఏనుగుల బరువున్న ఉపగ్రహాన్ని ఈసారి నింగిలోకి పంపించబోతుండడం విశేషం. భారత్ తయారు చేసిన అతిపెద్ద రాకెట్ ఇదే కావడం విశేషం. గతంలో అధిక బరువున్న శాటిలైట్లను ప్రయోగించాలంటే ఇతర దేశాలపై భారత్ ఆధారపడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు చరిత్ర మారింది. ఇస్రో అంతరిక్ష పరిశోధనల్లో దూసుకెళ్తోంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన బరువైన ఉపగ్రహాన్ని నింగిలోకి పంపిస్తున్నారు. షార్లోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగాన్ని చేస్తున్నారు. జూన్ 5వ తేదీ సాయంత్రం 4:58 ఈ ప్రయోగాన్ని చేసేందుకు ఇస్రో సన్నాహాలు చేసింది. జిఎస్ఎల్వి మార్క్ 3 ప్రయోగం తప్పకుండా విజయవంతం అవుతుందంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. భవిష్యత్తులో మానవుడిని అంతరిక్షంలోకి పంపించడమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు ఇంటర్నెట్ సేవలకు కూడా ఈ ఉపగ్రహ ప్రయోగంతో చాలా లాభం. 4 రెట్లు ఇంటర్నెట్ స్పీడ్ అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు 12 ఏళ్ల నుంచి ఈ ప్రయోగం కోసం ఇస్రో కష్టపడుతోంది. ఇది విజయవంతం కావాలని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారత్ దగ్గర పిఎస్ఎల్వితో పాటు జిఎస్ఎల్వి పరిజ్ఞానం అందుబాటులో ఉంది. మన ఉపగ్రహాలతో పాటు విదేశీ ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపించిన ఇస్రో వాణిజ్యపరంగా కూడా లాభాలను ఆర్జిస్తోంది. కేఏ బ్యాండ్, కేయూ బ్యాండ్ అనే అప్పర్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ కలిగిన ట్రాన్స్పాండర్స్ని తీసుకొని వెళ్తుంది. దీని ద్వారా హై స్పీడ్ అది ఇంటర్నెట్ కమ్యూనికేషన్ అంటే దాదాపు 4 GB 4 GB డేటా ట్రాన్స్ఫర్ రేట్ కలిగిన నెట్వర్క్ని ఏర్పరచబోతూ ఉన్నది. కాబట్టి 2 దశలను అంతకుముందే అది విజయవంతంగా పరీక్షించారు ఇస్రో వారు. ఇప్పుడు జరగబోయే పరీక్ష ఏంటంటే మరొక క్రయో స్టేజ్ రిగరస్ టెస్టింగ్స్ మహేంద్రగిరిలో చేసుకున్న తర్వాత ఈరోజు అది జూన్ 5న ఫ్లైట్ టెస్టింగ్ కోసం రెడీ అవుతుంది. జరిగే ఈ ప్రయోగంలో వాడుతున్నటువంటి క్రయో C25 అనే ఇంధనాన్ని దీంట్లో అమరుస్తున్నారు. ఈ అమర్చే ఈ ప్రయోగం విజయవంతం కావాలని, ఈ కృషి ఫలించాలని, ఐఎస్ఆర్ఓ కుటుంబానికి అందరికీ కూడా మేము ఆ కృషి ఫలించాలని. పశువధ నిషేధంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్ర నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తూ ఉంటే మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. బీఫ్ బ్యాన్తో తాము ఉపాధి కోల్పోతున్నామని వాపోతున్నారు వ్యాపారులు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా మోదీ సర్కారుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన చేపట్టాయి. కేంద్ర నిర్ణయాన్ని సమాఖ్య వ్యవస్థపై దాడిగా కేరళ సీఎం పినరయి విజయన్ అభివర్ణించారు. నోటిఫికేషన్ను రద్దు చేయాలంటూ మోదీకి లేఖ రాశారు ఆయన. ఇక పశువధ నిషేధానికి వ్యతిరేకంగా కేరళలో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. తిరువనంతపురంలో సహా పలు చోట్ల బీఫ్ ఫెస్టివల్ను నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రోడ్లపైనే బీఫ్ వండి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. అటు కాంగ్రెస్ కూడా కేంద్ర నిర్ణయంపై మండిపడుతోంది. తిరువనంతపురంలో దారుణం జరిగింది. ఆవు దూడను బహిరంగంగా వధించారు కాంగ్రెస్ కార్యకర్తలు. పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. గోవధ, ఆవుల విక్రయానికి వ్యతిరేకంగా కేంద్రం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను నిరసిస్తూ కేరళలోని కన్నూరుకు చెందిన యూత్ కాంగ్రెస్ నేత కార్యకర్తలు బహిరంగంగా ఆవు దూడను వధించారు. దీనిపై విమర్శలు రావడంతో కేసు నమోదు చేశారు కన్నూరు పోలీసులు. మరోవైపు కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేరళకు చెందిన విద్యార్థి సంఘాలు కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాయి. ప్రజల ఆహారపు అలవాట్లపై ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని విద్యార్థులతో పాటు పలు రాజకీయ పార్టీలు తప్పుపడుతున్నాయి. ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు ప్రఖ్యాత గుజరాతీ రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రఘువీర్ చౌదరి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి శివశంకర్రావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, బీహార్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నరసింహారెడ్లు హాజరయ్యారు. రఘువీర్ చౌదరికి పురస్కార ప్రదానంతో పాటు ₹1,00,000 అందించారు. ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా సొంత డబ్బుతో గత 10 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ పురస్కారాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు పురస్కార గ్రహీత రఘువీర్.